హాయ్ అండి, నేను మీ హవీలాని. గ్రీన్ చికెన్ చేసుకునే విధానం చూద్దాం. బాండి పెట్టుకొని కప్పు నూనె పోసుకున్నానండి. బిర్యానీ ఆకులు 2, లవంగాలు 4, స్టార్ మొగ్గ 1, 2 చెక్క, ఇలాచి 1, సాజీరా కొంచెం, మీడియం సైజు 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుందాం అండి. అది కొంచెం కలుపుకుందాం. అరచెంచా పసుపు, తగినంత సాల్ట్, అది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుకుందాం. శుభ్రం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే నేను అందులో వేస్తున్నానండి. కేజీ తీసుకున్నాను నేను. అది ముక్కలు పట్టేటట్టు కలుపుకుందాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టి మసాలాలు పట్టుకుందాం అండి. 5-6 చిన్నులపాయలు రెబ్బలు, కొంచెం కొబ్బరి, 2 అంగుళాల అల్లం కట్ చేసి వేసుకుందాం. 5-6 జీడిపప్పులు, 5-6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనాకు, కొద్ది కరివేపాకు, మీడియం సైజు 2 టమాటాలు, దాని పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ముద్దిచ్చుద్దామండి. ఆయిల్ అయితే పైకి వచ్చింది. పట్టుకున్న పేస్ట్ అంతా దాంట్లో వేద్దాం. ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకుందామండి. ముక్కలు పట్టేట్టు కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెడదాం. సిమ్లో మీడియం సైజులో ముద్దిచ్చుద్దామండి. ఆయిల్ అంతా అట్లా పైకి వచ్చింది. ఓ చెంచా ధనియాల పొడి, ఓ చెంచా గరం మసాలా, 1/2 చెంచా జీలకర్ర పొడి, ఒక చిటికెడు మిరియాల పొడి, కసూరి మెంతి కొంచెం, అది కలుపుకుందామండి. నేనైతే చుక్క వాటర్ కూడా నేను వేయలేదండి. బాగా కలుపుకొని ఒక 3 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మూత పెట్టుకుని 3 నిమిషాలు చూద్దామండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చికెన్ బాగా ఉడికిందండి. గ్రీన్ చికెన్ అయితే రెడీ అయింది. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి.